ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధ పర్వం కొత్త మలుపులు తిరుగుతోందే తప్ప ముగింపుకు రావడం లేదు. ఎన్నికల ప్రచారం కోసం తాత్కాలిక బెయిల్ ఇచ్చే విషయం పరిశీలిస్తామని ఒక సానుకూల సంకేతం ఇచ్చిన సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఏ నిర్ణయం ప్రకటించకుండానే విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారమో లేక వచ్చే వారమో తిరిగి విచారిస్తామని చెప్పింది. ఈలోగా అరవింద్ కేజ్రీవాల్ మీద మరో అభియోగంపై విచారించడానికి జాతీయ దర్యాప్తు సంస్థకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించారు. శిక్ష అనుభవిస్తున్న సిక్కు మిలిటెంట్ను విడుదల చేయించడానికి ఖలిస్తాన్ అనుకూల బృందాల నుంచి హవాలా మార్గంలో ఆప్ పార్టీ నాయకుడు నిధులు తీసుకున్నారన్నది అభియోగం. మద్యం కుంభకోణాన్ని బూటకంగా చూపుతూ తనది రాజకీయ నిర్బంధమేనని వాదిస్తున్న కేజ్రీవాల్ నిర్బంధంలో ఉంటూ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇదొక విచిత్రమైన ప్రత్యేకమైన సన్నివేశం. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలన సాగించలేదు. ఇది ఆ పార్టీకి అప్రతిష్టాత్మకమో రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణ దృష్ట్యా కేంద్ర అధికార పార్టీకి అవమానకరమో బోధపట్టం లేదు. మద్యం కుంభకోణంలో అరెస్టైన మిగతా నిందితుల కంటే కేజ్రీవాలే కేంద్ర పెద్దలకు ముఖ్యమని, రాజకీయ స్పర్ధతో మొదలుకొని వ్యక్తిగత వైరం దాకా అన్నీ ఈ కేసులో ఇమిడి ఉన్నాయని పరిశీలకులు చెబుతారు. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే మొదలైన వారు 10-12 సంవత్సరాల కిందట నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం కేంద్రంలో ప్రభుత్వం మారడానికి ఆ పార్టీ అవతరణకు కూడా ఉమ్మడి నేపథ్యం. కాంగ్రెస్ ప్రతిష్టను తీవ్రంగా మలినపరిచిన ఆనాటి ఉద్యమం కేజ్రీవాల్కు మచ్చలేని నూతన తరం నాయకుడిగా గుర్తింపు తెచ్చింది. ఆయన ఆచరణ రాజకీయ రూపం తీసుకుని దేశ రాజధానిలో గట్టి బలాన్ని సమకూర్చుకుంది. దేశమంతా జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి ఢిల్లీలో మాత్రం ఆదరణ దక్కడం లేదు. పోనీ ఢిల్లీకి పరిమితమై ఉంటేనైనా ఊరుకునేవారేమో. కానీ ఆప్ పంజాబ్కు, గోవాకు, గుజరాత్కు కూడా విస్తరిస్తూ వచ్చింది. కాంగ్రెస్ వంటి భ్రష్ట ప్రత్యామ్నాయం మీద సాధ్యపడుతున్న అవలీల ఆధిక్యం వేగంగా ఎదుగుతున్న ఆప్ మీద సాధ్యపడని అది గట్టి జాతీయ ప్రత్యామ్నాయం కాగలదని బీజేపీలో బెరుకు మొదలైనట్టుంది. ఇవన్నీ ఒకెత్తైతే జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో ఆప్ భాగస్వామి కావడం మరో ఎత్తు. అవినీతి రాహిత్యానికి పర్యాయపదంగా జనంలో ఆప్కు ఉండిన ప్రసిద్ధిని దెబ్బతీయడమే లక్ష్యంగా మద్యం కుంభకోణం దర్యాప్తు సాగిందని, గుజరాత్, గోవా, ఢిల్లీ, పంజాబ్లలో ప్రచారం నుంచి దూరం చేయడానికే అరెస్టు జరిగిందని ఆప్ ప్రతినిధులు చేసే ఆరోపణలు ఆలోచించదగ్గవే. కుంభకోణంలో అవినీతి ఎంత ఉన్నదో కానీ ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల పాత్ర చిన్నదేమీ కాదు. ఎక్కడ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందో అన్న భయమే ఇప్పుడు మరో కొత్త కేసును వెలికి తీయడానికి కారణమని వాదిస్తున్న వారున్నారు. కొత్త కేసులో కనిపిస్తున్న కేంద్రం పట్టింపు చూసి సుప్రీంకోర్టే మంగళవారం బెయిల్ ఇవ్వడానికి జంకిందేమోనని అనుమానిస్తున్న వారు ఉన్నారు. పరిణామాల మధ్య సంబంధాలను ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యానించకుండా ఆపలేమో. 1990ల మొదట్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మణీందర్ సింగ్ బిట్టా లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో ఒక బాంబు పేలుడు జరిగింది. బిట్టా తప్పించుకున్నారు కానీ పేలుడులో 9 మంది మరణించారు. లుధియానాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ దేవీందర్ పాల్ బుల్లార్ను ఆ పేలుడులో దోషిగా 2001లో టాడా కోర్టు నిర్ధారించింది. మొదట మరణశిక్ష పడినా తర్వాత అది యావజ్జీవ శిక్షగా మారింది. 25 ఏళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బుల్లార్ను విడుదల చేయాలని అకాలీదళ్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. దేశ విదేశాల్లోని ఖలిస్తాన్ వాదులు, సిక్కు హక్కుల సంఘాల వారు కూడా బుల్లార్ విడుదల కోరుతున్నారు. సిక్స్ ఫర్ జస్టిస్ అనే ప్రవాస హక్కు సంస్థ కూడా ఆ సంఘాలలో ఒకటి. దానిని భారత్ నిషేధించింది కూడా. భారత్ భద్రతా సంస్థలు హత్య చేయడానికి ప్రయత్నించాయని ఈ మధ్య అమెరికా ప్రభుత్వం చెబుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దానికి నాయకుడు. బుల్లార్ విడుదల కోసం తాను కేజ్రీవాల్కు డబ్బు ఇచ్చానని ఆ పన్నూన్ ఒక వీడియోలో చెప్పాడని, దాని ఆధారంగా ఇప్పుడు విచారణ చేయాలని ఎన్ఐఏ కోరుతోంది. నిజానికి ఈ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కలిసి బుల్లార్ విడుదలకు ఆటంకాలు కల్పిస్తున్నారని అకాలీదళ్ ఈ మధ్యన కూడా ఆరోపించింది. నిషిద్ధ సంస్థగా ప్రకటించిన ఎస్ఎఫ్జే ప్రతినిధి చేసిన ఆరోపణకు విలువ ఎట్లా ఇస్తారని, అది తప్ప మరో ఆధారం ఎక్కడుందని ఆప్ వాదిస్తోంది. మంగళవారం నాటి గుజరాత్ పోలింగ్కు ముందటి ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొనలేకపోయారు. గురువారమో ఆ తర్వాతో బయటకు వచ్చి ఢిల్లీ ప్రచారానికి అందుకోగలుగుతారా అన్నది పెద్ద ప్రశ్న.